ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నాయకులు షేక్ సైదా పదవి బాధ్యతలు చేపట్టారు. ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో షేక్ సైదాచే పీసీసీ మాజీ అధ్యక్షులు నర్రెడ్డి తులసిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పీసీసీ అధికార ప్రతినిధి షేక్ మస్తాన్ వలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గంగానది వలె పవిత్రమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, నవ భారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ, త్యాగధనుల పార్టీ, దేశభక్తుల పార్టీ, అందరి పార్టీ, జాతిపిత మహాత్ముడు శాంతిదూత జవహర్లాల్ నెహ్రూ, విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ముఖ్యమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతు బిడ్డ నీలం సంజీవరెడ్డి, త్యాగశీలి సోనియమ్మ, ఇలాంటి గొప్ప నాయకులు నాయకత్వం వహించినటువంటి పార్టీ దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లాంటి నాయకులు ఆత్మ బలిదానం చేసిన పార్టీ. ఇటువంటి గొప్ప పార్టీలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా షేక్ సైదాను నేను నన్ను నియమించినందుకు ప్రధాన కార్యదర్శి అందుకు సహకరించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ, ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అందరి సహకారంతో